జగన్కు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని, అందుకే ఎస్సీ రిజర్వేషన్ విషయంలో ఇప్పటివరకు నిర్ణయం ప్రకటించలేదని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై గుంటూరులో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రిజర్వేషన్ వర్గీకరణ విధానాన్ని ప్రవేశపెట్టి గొప్ప చరిత్రాత్మక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన హయాంలో 2000లోని చట్టం రావడం జరిగింది. తర్వాత సాంకేతిక కారణాల్లో ఇబ్బందులు జరిగినా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో అన్ని సవ్యంగా జరుగుతున్నాయి. మాలా మాదిగలు కలిసి పనిచేసి వాళ్ళ ఉమ్మడి సమస్యలు మరిన్ని అవకాశాల కోసం విద్య వైద్యంతో పాటు అనేక ఉపాధి అవకాశాలు పెంచుకునేందుకు అందరూ కలిసి రావాలి. జగన్మోహన్ రెడ్డి మాదిగలను అవమానిస్తున్నాడు. వర్గీకరణలో మీ స్టాండ్ ఏంటి? మీరు దళితులకి వర్గీకరణ సమర్థిస్తున్నారు లేదా ఒకటి చెప్పండి. ఒకరికొక మాట మీరు మీటింగ్ పెట్టుకుని మాలకు డబ్బులు ఇస్తాం, మాదిగలకి ఏమో మీరంతా ఐక్యంగా ఉండాలి, మీకు న్యాయం చేస్తానంటావు. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? దళిత ప్రజాప్రతిని ఇంత ప్రధానమైన ఇష్యూ ఉంటే నువ్వు గుమస్తాతో మీటింగ్ పెట్టిస్తావా? సజ్జల ఏ స్థాయి మనిషి నాకు అర్థం కాదు. పాలసీ డెసిషన్ తీసుకుంటారు సజ్జల. ఆయన దగ్గర వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా ఆయన దగ్గర కూర్చోవాలన్నా? దళితుల యొక్క ఐక్యతను దెబ్బతీసే నీ వైఖరి దుర్మార్గమైన వైఖరి.